ట్రిపుల్ ఆర్ సౌత్ పోర్షన్ కి డిపిఆర్ మాత్రమే రెడీ అయిందని, ఎలాంటి అలైన్మెంట్ జరగలేదని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అలైన్మెంట్ అయినట్లు రైతుల భూములు పోతున్నట్లు కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి సూచించారు. డిసెంబర్లో అలైన్మెంట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మంత్రులతో చర్చించి రైతులకు న్యాయం చేస్తామని వెంకటరెడ్డి తెలిపారు. దివీస్ కంపెనీ కోసం అలైన్మెంట్ మారుస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఎవరూ నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ట్రిపుల్ ఆర్ రైతులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదాతలు నష్టపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ సంబంధించి కానీ ట్రిపుల్ ఆర్లో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు కొన్ని పత్రికల్లో రావడం, ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరు మారవలేదు. ట్రిపుల్ ఆర్ అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను ఒప్పించడం, రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసినా ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరిని ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పినాం. మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే 1-2 నెలల్లో ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది.